తెలుగు సాహితీ చరిత్రలో హాస్యానికి, సమయస్ఫూర్తికి పర్యాయపదం తెనాలి రామకృష్ణుడు. కేవలం నవ్వించడమే కాదు, తన మేధస్సుతో ఎటువంటి క్లిష్ట సమస్యకైనా క్షణాల్లో పరిష్కారం చూపిన వికటకవి ఆయన. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరిగా వెలిగిన రామకృష్ణుని అసలు కథ ఏమిటి? ఆయన వికటకవిగా ఎలా మారారు? మహాకావ్యమైన పాండురంగ మహాత్మ్యం వెనక ఉన్న విశేషాలేంటి? ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గార్లపాడు గ్రామంలో రామకృష్ణుడు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో మేనమామ ఊరైన తెనాలికి మారారు. అందుకే ఈయనకు తెనాలి రామకృష్ణుడు అనే పేరు స్థిరపడిపోయింది. రామకృష్ణుడు చిన్నతనంలో చదువుపై పెద్దగా శ్రద్ధ చూపకపోయినా అపారమైన లౌక్యజ్ఞానం ఉండేవి. ఒక సాధువు ఉపదేశంతో ఆయన కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు. రామకృష్ణుని భక్తికి మెచ్చి కాళీమాత ప్రత్యక్షమైంది. తన రెండు చేతుల్లో ఒకదానిలో జ్ఞానాన్నిచ్చే పాలపాత్రను, మరొకదానిలో ఐశ్వర్యాన్నిచ్చే పెరుగు పాత్రను ఉంచి ఏదో ఒకటి మాత్రమే కోరుకోమంది. కాని రామలింగడు తన సమయస్ఫూర్తితో చమత్కరించి రెండు పాత్రలను ఒకేసారి నోట్లో పోసుకుని తాగేశాడు. దేవి ఆగ్రహించగా, అమ్మా, నువ్వు ఇచ్చిన జ్ఞానం ఉపయోగపడాలన్నా, ఐశ్వర్యం అనుభవించాలన్నా రెండూ ఉండాలి కదా అని నవ్వించాడు. ఆయన చమత్కారానికి మెచ్చిన అమ్మవారు, నువ్వు లోకంలో వికటకవిగా కీర్తించబడతావు అని దీవించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో భువన విజయం పండిత సభగా ఉండేది. అక్కడ స్థానం సంపాదించడం అంత సులువు కాదు. రామకృష్ణుడు తన చమత్కార పద్యాలు, బుద్ధికుశలతతో రాయలవారి దృష్టిని ఆకర్షించి అష్టదిగ్గజాలలో ఒకడిగా స్థానం సంపాదించారు. ఆస్థానంలో ఉన్న అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన వంటి మహాపండితుల సరసన చేరి తనదైన శైలిలో రాణించారు. రాయలవారి ఆస్థానంలో రామకృష్ణుని చమత్కారాలు, కథలు నేటికీ ఎంతో ప్రసిద్ధి చెందాయి. నిజాం దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు పిల్లుల పోటీ పెట్టినప్పుడు రామకృష్ణుడు పిల్లికి వేడివేడి పాలు ఇచ్చి అది పాలు తాగకుండా చేసి రాయలవారిని గెలిపించాడు. తన తోటలోకి వచ్చిన దొంగలతోనే తోటలోని బావి నీరంతా తోడేలా చేసి తన విలువైన వస్తువులను కాపాడుకున్నాడు. ఇలాంటి ఎన్నో కథలు ఆయన కేవలం హాస్యగాడే కాదు, గొప్ప వ్యూహకర్త అని నిరూపిస్తాయి. పొరుగు రాజ్యాల పండితులు విజయనగరాన్ని సవాలు చేసినప్పుడు తన వాక్చాతుర్యంతో సామ్రాజ్య గౌరవాన్ని కాపాడేవాడు. చాలామంది తెనాలి రామకృష్ణుణ్ణి కేవలం హాస్యగాడిగానే భావిస్తారు. కాని ఆయన తెలుగు సాహిత్యంలోనే అగ్రశ్రేణి ప్రబంధకవి. ఆయన సృష్టించిన అద్భుత కావ్యమే పాండురంగ మహాత్మ్యం. ఈ కావ్యం మహారాష్ట్రలోని పండరీపురంలో వెలసిన విఠలుని పాండురంగాడి లీలలు, క్షేత్రమహాత్మ్యం గురించి వివరిస్తుంది. ఈ గ్రంథంలో ఆయన వాడిన పదసంపద, శైలి అత్యంత ప్రౌఢమైనవి. ముఖ్యంగా ఇందులో వచ్చే నిగమశర్మ కథ తెలుగు సాహిత్యంలోనే ఒక క్లాసిక్. ఒక త్రాగుబోతూ, జూదగాడైన బ్రాహ్మణుడు ఎలా మోక్షం పొందాడు అనే కథను రామకృష్ణుడు వర్ణించిన తీరు అద్భుతం. ఈ కావ్యంలోని వర్ణనలు, శైలీ కారణంగానే ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అని కూడా పేరు వచ్చింది. తెనాలి రామకృష్ణుడు కేవలం కాలక్షేపానికి నవ్వించిన వ్యక్తి కాదు. హాస్యం వెనక సామాజిక స్పృహను, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యాన్ని, చమత్కారం వెనక అపారమైన పాండిత్యాన్ని దాచిన మహానుభావుడు. కాలాలు మారినా, శతాబ్దాలు గడిచినా తెలుగునేలపై చమత్కారానికి, సమయస్ఫూర్తికి తెనాలి రామకృష్ణుడే ఎప్పటికీ రారాజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని చారిత్రక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.